Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం ఐఫోన్లో ఉన్న పోర్ట్రేట్ మోడ్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అసలు పోర్ట్రేట్ మోడ్తో మనం ఫొటోస్ తీసిన నార్మల్ మోడ్లో తీసిన ఫొటోస్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఏ ఐఫోన్లో మనకి పోర్ట్రేట్ మోడ్ అవైలబుల్గా ఉన్నాయి అనే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఇది ఐఫోన్ ఫోటోగ్రఫీ మీద వస్తున్న సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అసలు ఫస్ట్ మనకి పోర్ట్రేట్ మోడ్ ఏ డివైజెస్లో అవైలబుల్గా ఉందో చూద్దాం. మనకి ఐఫోన్ 7+ ఆర్ లేటర్ డివైజెస్లో మనకి పోర్ట్రేట్ మోడ్ అవైలబుల్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఐఫోన్ SE సెకండ్ జనరేషన్. అసలు పోర్ట్రేట్ మోడ్ అంటే ఏంటి అంటే, మనం పోర్ట్రేట్ మోడ్లో కనుక ఫొటోస్ తీస్తే మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది అనమాట. మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే బ్లర్రీ ఇమేజెస్ వస్తాయి. మనం ఏ ఆబ్జెక్ట్ని కానీ పర్సన్ని కానీ ఫోకస్ చేస్తామో వాళ్ళు షార్ప్గా ఉండి బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లర్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు మనం కెమెరా యాప్ ఓపెన్ చేద్దాం. సో కెమెరా యాప్ ఓపెన్ చేయగానే మనం ఫోటో మోడ్లో ఉంటాం కదా. ఫోటో మోడ్కి రైట్ సైడ్ చూస్తే పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది. పోర్ట్రేట్ మోడ్ క్లిక్ చేయగానే మనం పోర్ట్రేట్ మోడ్లోకి ఎంటర్ అయిపోతాము. పోర్ట్రేట్ మోడ్లో మనకి ఏదైనా ఆబ్జెక్ట్ కానీ పర్సన్ని కానీ డిటెక్ట్ చేయగానే మనకి అక్కడ న్యాచురల్ లైట్ అని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మోడ్ అనమాట. పోర్ట్రేట్లో కూడా మనకి డిఫరెంట్ మోడ్స్ అవైలబుల్గా ఉంటాయి. కింద చూస్తున్నారు కదా, సర్కిల్ లాగా అనిపిస్తుంది. దీన్ని స్వైప్ చేస్తే మనకి డిఫరెంట్ మోడ్స్ వస్తాయి. సో మనకి స్క్రీన్ మీద ఏ ఆబ్జెక్ట్ అయితే ఫోకస్ అవ్వాలి అనుకుంటున్నామో దాన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేయగానే మనకి స్క్రీన్ మీద అది ఫోకస్ అయ్యి బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అయిపోతుంది. ఇక్కడ నేను ఈ లీవ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, చూసారా? లీవ్స్ మాత్రం మనకి హైలైట్ అయ్యి చుట్టూ బ్లర్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు శాంపిల్స్ చూస్తున్నారు కదా, మనం పోర్ట్రేట్ మోడ్లో కనుక ఫొటోస్ తీస్తే మన ఆబ్జెక్ట్ హైలైట్ అయ్యి చుట్టూ బ్లర్ అయిపోయి ఇమేజ్ ఇలా ఉంటుంది. నార్మల్ మోడ్లో కనుక ఫోటో తీస్తే మొత్తం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి బ్యాక్ సైడ్ ఏముందో కూడా. మనకి పోర్ట్రేట్ మోడ్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం అపాచర్ని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసిన పోర్ట్రేట్ ఫోటో కనుక మీకు బ్యాక్ సైడ్ ఎక్కువ బ్లర్ అయిపోయింది అనిపిస్తే మనం అపాచర్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ F అని ఉంది. అదే ఫోన్లో చూస్తే కనుక మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో F క్లిక్ చేస్తే మనం అపాచర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. బేసిక్గా మనకి పోర్ట్రేట్ మోడ్లో అపాచర్ 2.8 దగ్గర లాక్ అయిపోయి ఉంటుంది. మనం దాన్ని 1.4లోకి తగ్గించుకోవచ్చు, లేదు అంటే మనం దీన్ని అప్ టు F16 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. F16 పెట్టామనుకోండి బ్యాక్ సైడ్ అంతా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. F1.4 పెడితే కనుక బ్యాక్ సైడ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. సో మీకు కావాల్సినట్టు మనం దీని దగ్గర నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కువ ఫొటోస్ అన్ని F2.8లోనే షూట్ చేస్తున్నాను. ఇవన్నీ నేను పోర్ట్రేట్ మోడ్లో తీసిన ఫొటోస్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కింద మనకి ఇక్కడ హెక్సాగాన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం రైట్కి స్వైప్ చేస్తే మనకి నెక్స్ట్ మోడ్ వస్తుంది. ఇది వచ్చేసి స్టూడియో లైట్ అనమాట. న్యాచురల్ లైట్ అంటే మనం ఫొటోస్ తీసేటప్పుడు మనకి బయట న్యాచురల్ లైట్ ఎలా ఉంటుందో అలా లైటింగ్ సెట్టింగ్స్లో మనకి ఫొటోస్ వస్తాయి. అదే స్టూడియో లైట్లో పెడితే కనుక మనకి స్టూడియోస్లో ఎక్స్ట్రా ఫోకస్ లైట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆన్ చేసి ఫొటోస్ తీస్తే మనకి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈ పోర్ట్రేట్ మోడ్లో స్టూడియో లైట్లో ఫొటోస్ తీసినా మనకి సేమ్ ఎఫెక్ట్స్ లాగా కనిపిస్తుంది. సో మనం స్టూడియో లైట్ ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైనా పర్సన్కి మనం పోర్ట్రేట్ ఫొటోస్ తీస్తున్నప్పుడు ఆ పర్సన్ మనకి ఎక్కువ బ్రైట్గా అండ్ ఫేస్ స్మూత్ అయిపోయి కనిపించాలి అనే సిచ్యువేషన్స్లో స్టూడియో లైట్లో తీసిన ఫొటోస్ ఎఫెక్టివ్గా ఉంటాయి. సో స్టూడియో లైట్లో ఫొటోస్ తీసినప్పుడు మనం ఆ హెక్సాగాన్ని క్లిక్ చేస్తే కనుక మనం లైట్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మనం దీన్ని 0 లైట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మాక్సిమం 100 లైట్ వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. 100 లైట్ పెట్టామనుకోండి మరీ లైట్ ఎక్కువ వేసేసినట్టు కనిపిస్తుంది. సో మీడియం లైట్ యూజ్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది. సో మనం ఉన్న లొకేషన్ని బట్టి మనం ఈ లైట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనకి ఫొటోస్ బాగా వస్తాయి. సో నెక్స్ట్ మోడ్ వచ్చేసి కాంటోర్ లైట్ అనమాట. ఎప్పుడైనా మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు ఎక్కడైతే మనకి ఎగ్జాక్ట్ షాడోస్ వస్తే ఫోటో హైలైట్ అవుతుంది అనే సిచ్యువేషన్స్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ కాంటోర్ లైట్లో తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఫోటోలో షాడోస్ వస్తే బాగుంటుంది, ఒక్కొక్కసారి షాడోస్ లేని సిచ్యువేషన్స్లో బాగుంటుంది అనమాట. మనం ఉన్న కండిషన్ని చూసుకొని మనం అది కాంటోర్ లైట్లో ఫోటో తీసుకోవాలా, లేదు అంటే న్యాచురల్ లైట్లో ఫోటో తీయాలా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ కాంటోర్ లైట్లో కూడా మనం లైట్ రేంజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేజ్ లైట్. ఈ స్టేజ్ లైట్లో మనం ఫొటోస్ తీస్తుంటే మనం ఏ ఆబ్జెక్ట్ని కానీ పర్సన్ని కానీ ఫోకస్ చేస్తామో అది మాత్రమే మనకి హైలైట్ అయ్యి రిమైనింగ్ చుట్టూ బ్లాక్ అయిపోతుంది.
నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేజ్ లైట్ మోనో. మనకి ఇది సేమ్ స్టేజ్ లైట్ లానే, కాకపోతే బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్స్ అనమాట. ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ లో పోర్ట్రేట్స్ కావాలి అనుకుంటే స్టేజ్ లైట్ మోనోని యూజ్ చేయొచ్చు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి హైకీ లైట్ మోనో. సో మనకి ఇక్కడ మోనో ఉన్న ప్రతి ఒక్కటి మనకి బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తుంది. మనకి హైకీ మోనో అంటే బ్యాక్ సైడ్ అంతా వైట్ అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ డార్క్ కలర్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే మనకి బ్లాక్ కలర్ లో కనిపిస్తాయి. రిమైనింగ్ కలర్స్ అన్ని లైట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పోర్ట్రేట్ లో అయితే మనకి డిఫరెంట్ 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను రెగ్యులర్ గా అయితే న్యాచురల్ లైట్ లేదు అంటే స్టూడియో లైట్ లోనే ఎక్కువ ఫొటోస్ తీస్తూ ఉంటాను. రేర్ కేసెస్ లో ఎప్పుడైనా నేను స్టేజ్ లైట్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ వచ్చేసి మనకి పోర్ట్రేట్స్ లో మోడ్స్ అనమాట. వీటితో పాటుగా మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనం ఫిల్టర్స్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఫోన్ కి పైన చూస్తే ఒక అప్ ఆరో కనిపిస్తుంది కదా, ఫోన్ లో అయితే పైన ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కింద మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ సర్కిల్స్ గా 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఒరిజినల్ ఆప్షన్ ఉందన్నమాట. మనం ఏదైతే ఫోటో తీస్తామో యాజ్ ఇట్ ఈస్ గా ఉండేది ఒరిజినల్. నెక్స్ట్ వచ్చేసి వివిడ్, మనకి ఎక్స్ట్రా కలర్స్ యాడ్ అవుతుంది వివిడ్ లోకి. నెక్స్ట్ వచ్చేసి వివిడ్ వామ్ అనమాట. కొంచెం ఆరెంజ్ స్టోన్స్ కావాలి అనుకుంటే మనం వివిడ్ వామ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వివిడ్ కూల్, కొంచెం బ్లూ షేడ్స్ ఎక్కువ యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక వివిడ్ కూల్. నెక్స్ట్ వచ్చేసి డ్రమాటిక్. మనకి డ్రమాటిక్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక స్లైట్ బ్లాకిష్ షేడ్ వస్తుంది. డ్రమాటిక్ లో కూడా మనకి వామ్ కూల్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మోనో అంటే మనకి బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ టోన్. నెక్స్ట్ వచ్చేసి నాయర్ అంటే కూడా మనకి డార్క్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ఎక్కువ కనిపిస్తాయి, లైట్ అయిన ఆబ్జెక్ట్స్ లైట్ అయిపోతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం ఫొటోస్ని ఎంత బాగా ఎడిట్ చేసుకోగలిగితే మన అవుట్కమ్ అంత బాగుంటుంది. సో నేనైతే iPhone 14 Pro Max యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు 3 డిఫరెంట్ జూమింగ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 1x, 2x అండ్ 3x. అదే మీరు కనుక 11 Pro కానీ 12 Pro కానీ 13 Pro కానీ యూజ్ చేస్తుంటే మనకి 1x అండ్ 2x జూమింగ్ ఆప్షన్స్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని ఫోన్స్కి మనకి ఓన్లీ 1x ఆప్షన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసిన ఫొటోస్ అని నేనైతే పోర్ట్రైట్ మోడ్ యూజ్ చేసి షూట్ చేశాను అనమాట. మీకు ఈ ఫొటోస్ అన్నిటిలో ఏ ఫోటో బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూసారు కదా, ఇలా అయితే మనం ఐఫోన్లో ఉన్న పోర్ట్రేట్ మోడ్ని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ పిక్చర్స్ని తీసుకోవచ్చు. సో మనకి బ్యాక్ సైడ్ బోకా కావాలి అనుకుంటే గో ఫర్ పోర్ట్రేట్ మోడ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.